అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ నెల 24 నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇక వారు ఎదురు చూసినట్లుగానే ఎట్టకేలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19 విడత నిధులను ప్రధాని మోదీ గారు విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1 కోటికి పైగా రైతులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఏ జిల్లాల నుంచి ఒక డబ్బులు వేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది, తెలంగాణలో ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారనే వివరాలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మరొక 2 రోజుల్లో అంటే ఈరోజు 22, ఇక రేపు 23, 24వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ గారు బీహార్లో అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19 విడత నిధులను అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. ఈ 19 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు, ఏపీలో ఉన్న రైతులకైతే 6,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రైతులకు 2,000 రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతులకు సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ పథకాల ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమందికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులకు చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రధాని మోదీ గారు 6,000 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా రావాలన్నమాట. 20,000 రూపాయల్లో భాగంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వడానికి కూడా కసరత్తులు అయితే చేస్తుంది. ఇక ఏపీలో 24 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులను ఒకేసారి వేస్తారా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఒక డబ్బులు వేస్తారా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. కానీ ప్రధాని మోదీ గారు మాత్రం ఈ బీహార్లో అయితే మనకి ఒక పీఎం కిసాన్ 19 విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కనుక చూసుకుంటే ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు ఇచ్చేవారు. ఇక గతంలో చూసుకుంటే మన ఏపీలో ఉన్న రైతులకు 13,500 రూపాయలు వచ్చేవి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 7,500 వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున 6,000, మొత్తం 13,500 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఇక ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు అయితే వేసేవారనమాట. ఇక ఈ 13,500 రూపాయలు అయితే జమ అవుతూ ఉండేవి గతంలో. ఇప్పుడు మళ్ళీ దాన్ని 20,000 రూపాయలకు మార్చడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలతో పాటు ఈ యొక్క డబ్బులు పూర్తిగా రైతులకు జమ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబ్బుల విడుదలలో అన్నదాత సుఖీభవ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ కింద 3 విడతల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయన్నమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒకేసారి రైతులకు 24వ తారీఖున
6,000 రూపాయలు, ఏపీలో ఉన్నటువంటి రైతులకు మాత్రం 6,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణ విషయానికి వస్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేశారు. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి. ఈ 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి. ఇక 4 ఎకరాల వారికి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 24 నుంచి కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలతో పాటు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు మీకు ఏదైనా కారణాల చేత ఈ పీఎం కిసాన్ డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే మీకు ఒకేసారి 6,000 రూపాయలు కూడా వస్తాయన్నమాట. అంటే ఈకేవైసీ చేసుకొని కారణంగానే చాలామందికి డబ్బులు అయితే పడలేదు గతంలో కూడా. అలా ఈకేవైసీ చేసుకొని కారణంగా మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే రేపు మనకు సాయంత్రం వరకు కూడా సమయం ఉంటుంది, 23 సాయంత్రం వరకు కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి. 23 సాయంత్రం లోపు మరి కనుక మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ అర్హుల లిస్టులో పేరు అనేది ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేసి ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకున్నట్లయితే మీ అర్హతను బట్టి మీకు ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు వస్తాయా రావా తెలిసిపోతుంది. అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా మీకు డబ్బులు రాదు. కాబట్టి ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. అంటే గతంలో చూసుకుంటే జనవరిలో వరకు ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ 23వ తారీఖు లోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈకేవైసీ చేసుకోమని చెప్పి వారికి కూడా 23వ తారీఖు లోపు చెప్తే వారు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మనకు 24వ తారీఖున ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ గారు బీహార్లో అయితే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తారు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి, మన ఏపీలో ఉన్నటువంటి 50 లక్షల పై రైతుల ఖాతాల్లోకి, తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి, దాదాపు 1 కోటి మంది రైతులకు, మన 2 తెలుగు రాష్ట్రాల్లోని వారికి కూడా ఈ పీఎం కిసాన్ 19 విడత 2,000 రూపాయలు వస్తుంది. కొంతమంది రైతులకు 6,000 రూపాయలు వస్తాయి, కొంతమంది రైతులకు 4,000 వస్తుంది, కొంతమంది రైతులకు 2,000 వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ప్రధాని మోదీ గారు అయితే సిద్ధంగా ఉన్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి. ఇది మనకు దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి.